ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వాక్యం. ఈరోజు వాగ్దాన సందేశం. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. పేదల ఎడల, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్న వారి ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. వారిని నిశ్చయంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఈ మాట ఏమిటంటే, మీరు పేదలను కనికరించి వారికి సహాయము చేసిన ఎడల నేను నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ప్రభువు ఆశీర్వదించే దేవుడు. యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును. దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలంటే మరి నువ్వేం చేయాలో చదువుకుందాం. దేవుని బిడ్డలారా, మొదటి పాయింట్ ఏమిటంటే, నీవు ఆశీర్వదించబడాలంటే నీతివంతుడవై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రం. నీతిపరుడవై ఉండాలి. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనంలో మనం నీతిపరులమై ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది, నిందారహితులుగా ఉండాలి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. మూడవది, దేవునితో నడవాలి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నాలుగవది, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేయాలి. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం. ఐదవది, దేవుణ్ణి ఆరాధించాలి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఈ 5 పాయింట్ల ప్రకారం నువ్వు చేస్తే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడలారా, సహోదరుడ సహోదరి, దురాశ, స్వార్థంతో నిండిన మనస్సు ఇతరులకు చూడండి అసహ్యము, చెడును కలగజేస్తుంది. కనుక దురాశ ఉండకూడదు మనిషిలో. ఆమేన్. ఇతరుల అవసరాలను చూడకూడదు. అది దేవుని దీవెనలకు దూరముగా ఉంటుంది. కనుక నీవు అన్యాయంగా జీవించకూడదు. నిజంగా అవసరతలు ఉన్న వారికి సాయం చేయాలి. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పేదలను కనికరించాలి. ఇతరుల జాలి కలిగాలి. ఇతరుల ఎడల ప్రేమ కలిగి జీవిస్తే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. ఈరోజు ఇస్తున్న వాగ్దానం, యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనం నుండి ప్రభు మాట్లాడినాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.